హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఇవాళ వీడియోలో క్యాబేజీతో ఒక వెరైటీ రెసిపీ ట్రై చేద్దాం. క్యాబేజ్ అంటే జనరల్గా చిన్నపిల్లలు తినరు కదండి. దాంతోనే మనము ఇప్పుడు పప్పు కాంబినేషన్, పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: క్యాబేజ్, ఒక పావు కేజీ క్యాబేజ్ తీసుకున్నానండి. ఒక దట్ మీన్స్ 100 grams to 125 grams పెసరపప్పు తీసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆయిల్, ఉప్పు, కారం, పసుపు తగినంత. ఇవి మన క్యాబేజీ పెసరపప్పు కావాల్సిన పదార్థాలు. తయారీ విధానం: స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో ఒక 2 spoons వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పెనాన్ని వేడెక్కనివ్వాలి. అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి ఇలాగా. దాని తర్వాత ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇది పప్పు కాబట్టి మనం ఆయిల్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్తో తయారు చేసుకోవచ్చండి. దీనివల్ల మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆయిల్ ఎక్కువ ఉండదు ఈ కర్రీలో. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ని అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కాస్త ఫ్రై అవుతున్నాయి చూడండి. ఈ టైంలో మనము కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడే చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇది కూడా వేసి హాఫ్ స్పూన్ ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే కొంచెం ఇది బాగా వేగనివ్వాలి. ఈ టైంలో మనము ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేయాలండి. మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదండి, ఆ క్యాబేజీని యాడ్ చేసుకోండి. అది కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, దీంట్లో ఉన్న వాటర్ లైట్గా వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చివాసన ఏమన్నా ఉంటే పోతుందండి క్యాబేజీలో. చూస్తున్నారు కదండి, మనం తరిగి పెట్టుకున్న క్యాబేజ్ మొత్తం ఇందులో వేసేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా మనం గరిటెతో కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. కొంచెం మంట మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇది కొంచెం వేగిన తర్వాత మనం పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పెసరపప్పుని ఆల్రెడీ నేను ఒకసారి ఫ్రై చేసి నానబెట్టి ఉంచానండి, ఒక 10 minutes పాటు. దానివల్ల పప్పు బాగా ఉడుకుతుంది. ఈ కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. క్యాబేజ్ జనరల్గా తినరు కదా, సో మనం ఇలాంటివి చేసి పెడితే పిల్లలు తొందరగా తినేస్తారు. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలాగా ఇలా పెసరపప్పు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గరిటెతో తిప్పుతూ కలుపుకోండి. కొంచెం బాగా ఇది ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం వేగనిచ్చాక అప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాం. కారము, వాటరు యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఇవి మనకి లంచ్ బాక్స్కి తొందరగా, ఎప్పుడైనా మార్నింగ్ టైం లంచ్ బాక్స్లో ప్రిపేర్ అవ్వడానికి లేట్ అయినా, ఎప్పుడైనా ఆఫీస్కి లేట్ అయినా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. దాదాపు ఒక 15 minutesలో ప్రిపేర్ అయిపోతుంది ఈ కర్రీ. చూడండి, కొంచెం ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. నేను కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. సో జనరల్గా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను కొద్దిగా తక్కువ వేస్తున్నాను. ఆల్రెడీ 1 మిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కారం వేసానండి. ఒకవేళ కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. జనరల్గా పప్పుకి ఎక్కువ కారం అవసరం ఉండదు కాబట్టి లైట్ స్పైసీతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోండి. ఇప్పుడు కొంచెం మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి, 1 నిమిషం. అప్పుడు ఇందులో నేను ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి.
వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా నీట్గా కలిపేసుకొని మనము కుక్కర్ పెట్టేసుకోవడమేనండి. కుక్కర్ పెట్టిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్లో మనకి విజిల్స్ వస్తాయి. ఇవి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, మనకి జస్ట్ 2 విజిల్స్ వచ్చేసరికి కట్టేసుకోండి. కొంచెం గట్టిగా ఉంటేనే ఈ పప్పు బాగుంటుంది. పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, మనం హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత విజిల్స్ వస్తున్నాయి కదా కుక్కర్, ఇవి జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోండి స్టవ్. విజిల్ వచ్చింది కదండి, ఇంకో విజిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, స్టవ్ ఆన్ చేసుకుంటే ఇది మనకి ఈ విధంగా దగ్గర పడింది కర్రీ అనేది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఒక్కసారి కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన క్యాబేజ్ పెసరపప్పు కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్లోకి వస్తుందండి. థ్యాంక్ యూ.